ఈ బావి గురించి గద్వాల ప్రజలందరికీ తెలుసు అనమాట. దీన్ని లింగం బావి అంటారు. దీన్ని నిర్మించింది మాత్రం పెద్ద సోమరాజు గద్వాల సంస్థాన స్థాపకుడు అనమాట. సో చాలా ప్రాముఖ్యత ఉన్న బావి అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇలాంటి బావులు వచ్చేసి 2 ఉన్నాయి. సేమ్ యాస్టీస్గా 2 ఒకేలాగా ఉంటాయన్నమాట. ఇదేంటంటే వాటర్ అనేది మనకు ఎప్పుడు వాళ్ళు బోర్ ద్వారా మళ్ళీ వాటర్ని బయటికి పంపించేస్తారనమాట. సో వాటర్ అనేది మనకి ఫ్రెష్గా వస్తుంటాయి. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. ఇంకో బావిలో ఇంకా తేటగా ఉంటాయి అవి వాటరు. సో అందులో ఈత ఆడనియర్ అనమాట. ఆ బావిలో కొంచెం వాటర్ తాగడానికి అలా పంపిణీ చేస్తారనమాట బయట. సో అందుకే అందులో మాత్రం ఈత ఆడనియర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు చాలా బాగుందనమాట. ఎందుకంటే మనకు పాతకాలంలో బావిలు అంటే రౌండ్గా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ మెట్లు ఉంటాయి కదా. అప్పుడు కొంచెం దుంకాలంటే భయం అనిపిస్తుంది మనకు. ఇది రాజకాలం బావి కదా, మనకి ఏంటంటే స్క్వేర్లా ఉంటుంది. మనకు సేమ్ స్విమ్మింగ్ పూల్లో ఎలా ఉంటుందో అలానే ఫీలింగ్ అనిపిస్తుంది. పిల్లలకు కూడా ఏం భయం అనిపించదు, ఎందుకంటే రౌండ్గా ఉంటే దుంకాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఇదైతే ఇలా ఉంది కాబట్టి పిల్లలకి ఈజీగా అందరు ఉన్నారు. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్స్ ఉన్నాయి, మెట్లు కింది వరకు మెట్లు ఉంటాయి అనమాట. సో అందుకే కొంచెం ఏం భయపడకుండా పిల్లలు ఈదుతున్నారు. వాళ్ళ నాన్న నేర్పిస్తున్నారు అనమాట. మా చిన్న పాపకు వెళ్తుంది, వాళ్ళ అక్కని చూసి. వాళ్ళ అక్క వెళ్ళింది కదా, కొంచెం తనకు ధైర్యం వచ్చేసి నేను ఈదుతా అని వెళ్తుంది అనమాట వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకోవడానికి. కానీ పిల్లలకు మనం ఈత ఆడేటప్పుడు మాత్రం పేరెంట్స్ కంపల్సరీగా పక్క నుండి నేర్పించాలి. ఎందుకంటే మనం స్విమ్మింగ్ పూల్ నేర్పిస్తాం కదా, అప్పుడు మనకు అక్కడైనా సరే కేర్గా ఉండాలి. కొంచెం అది స్విమ్మింగ్ పూల్ ఏమవుతుందంటే మనకు ఒక దగ్గర తక్కువ ఉంటుంది, ఇంకొంచెం ముందుకెళ్ళే కొద్దీ లోతుగా ఉంటుంది కదా. అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి పిల్లలు మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కంపల్సరీగా పిల్లల దగ్గరే ఉండి ఈత మాత్రం నేర్పించాలన్నమాట. కంపల్సరీగా పేరెంట్సే ఉండాలి. మన చిన్నప్పుడు మాత్రం పేరెంట్స్ అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ద్వారానో లేకుంటే రిలేటివ్స్ ద్వారానో మనం ఈత నేర్చుకునే వాళ్ళము. ఎందుకంటే బావికి వెళ్ళే వాళ్ళం కదా, ఆటోమేటిక్గా ఒక్కరు మనకి హెల్ప్ చేసేవాళ్ళు, మనకి వాళ్ళే కట్టేవాళ్ళు, దుంకండి మేము నేర్పిస్తామని నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మనకు పిల్లలంటే చాలా కేరు, ఇంకా భయం అనమాట. సో అందుకే పేరెంట్స్ అనేది కంపల్సరీ. ఇప్పటికప్పటికి చాలా చేంజ్ అయింది కదా, సో అందుకే అంటున్నాను అనమాట పేరెంట్స్ ఉండాలని. లేకున్నా సరే ఇంతకుముందు నేర్చుకున్నాం, కానీ ఇప్పుడైతే ఉండాలి అని. ఊళ్ళల్లో మాత్రం సమ్మర్ స్టార్ట్ అయిందంటే కంపల్సరిగా బావులలో పిల్లలు కంపల్సరిగా ఉంటారు. ఈత నేర్చుకోవడానికి బావికి వెళ్తారనమాట. ఒకరిని చూసి ఇంకొకరు కంపల్సరిగా ఈత నేర్చుకోవడానికి వెళ్తారు. ఇంకొకటి వచ్చేసి ఆఫ్టర్నూన్ అందరు కలిసి బారకట్ట ఆడడం మాత్రం స్టార్ట్ చేశారు. అది అయిపోదు ఈవినింగ్ వరకు. వీళ్ళు ఇలా దుంకుతుంటే మాత్రం నాకు బావి గుర్తుకొచ్చింది. బావిలలో అలానే దుంకేవాళ్ళు కదా, సో అందుకే వీడియో తీశాను అనమాట వాళ్ళు దుంకుతుంటే. ఇంకా కంప్లీట్ అయిందనమాట స్విమ్మింగ్ నేర్పించడము. ఇంకా వచ్చేసి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. ఇంకా బావి చూస్తున్నారు చూడండి మొత్తం ఎలా ఉంటుందో. మా పిల్లలు అనమాట. ఇది ఏనుగుతో చూడండి, ఏనుగుతో ఎంత బాగా అప్పట్లో మంచిగా డిజైన్ చేయించారు. వీళ్ళు వచ్చి ఇంకా ఫోటో కోసం వచ్చి కూర్చొని దిగుతున్నారు అనమాట. చూడండి బావి చాలా పెద్దగా ఉంది, చాలా బాగా ఉంది.